హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో సొరకాయ దోశ చేస్తున్నాము. కాబట్టి నేను నైట్ అంతా 3 గ్లాసెస్ వేసాను రైస్. రాత్రి నానబెట్టాను. దీని వరకే, దీంట్లో మినపప్పు కానీ మెంతులు కానీ ఏం కలపలేదు. ఉట్టి రైస్నే నానబెట్టాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ ఇలాగ మిక్సీలో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని, మరి ఎక్కువ వద్దు, మరి పలసంగా అయిపోయింది. ఇలాగ మిక్సీ చేసుకున్న తర్వాత ఇలాగ చాలా మెత్తగా వస్తుందండి. ఇలాగ పేస్ట్గా చేసుకోవాలి. దోసపిండి ఇలాగా చాలా మెత్తగా వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్నే చేయండి ఫ్రెండ్స్. నైట్ అంతా ఒక 2 గ్లాసులు కానీ 3-4 గ్లాసులు నానబెట్టండి నైట్ అంతా. దాని అచ్చంగా బియ్యం ఒకటే ఇలా నానబెట్టేసి మిక్సీ జార్లో మిక్సీ వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, దోసపిండి ఇలా వేసుకున్నాము. పప్పు ఏమీ లేకుండా ఉట్టి నానబెట్టిన బియ్యంతోనే. దాని తర్వాత ఇలాగా 2 కప్పులు సొరకాయ తీసుకున్నాను. దాన్ని బాగా ముక్కలుగా కడిగాను, విత్తనాలు తీసేసాను. ఇలా కొంచెం బాగా నీళ్ళల్లో కడిగి తీసేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. ఇందులో పట్టదు కాబట్టి నేను 2 టైప్స్గా వేస్తాను. దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్కలు, వీటి వరకే చాలు. ఇంకేమైనా అవసరం. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, సొరకాయ ఫస్ట్ ఇలా వేసాను. దీంట్లో అసలు వాటర్ వేయద్దు. దీన్నే ఇలాగ తీసుకొని ఇందులో వేసేది దోసపిండిలోకి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని దీంట్లోనే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాన్ని అడ్డంగా నిలువుగా కోసాను. దీంట్లో కొంచెం అన్నం తీసుకున్నాను. దీని తర్వాత కొత్తిమీర, జీలకర్ర తీసుకొని ఇలాగ అన్నీ కలిపి మిక్సీకి వేసేసుకోవడమే. అంటే ఇందులో ఎలాంటి వాటర్ కానీ ఏం పోయొద్దు. ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి బాగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి ఇంటిగ్రేట్ అన్నీ కలిపి ఇలా వేసేసాను. అసలు ఇందులో వాటరే పోయొద్దు మీరు. అవును, ఇలా వేసేసిన తర్వాత వేసేసి మళ్ళీ వేసేయాలి. ఇలాగా కలుపుకోవాలి. చేతితోనే కలిపేయండి. స్పూన్లో ఏమి ఉట్టు, స్పూన్ ఏమొద్దా. తర్వాత సాల్ట్ వేయండి, ఉప్పు వేయండి. 3 స్పూన్ల సాల్ట్ ఉంది. కాగితువా సాల్ట్ వేయండి. 3 టీ స్పూన్ల సాల్ట్ వేయండి. అప్పటికి మీ షుగర్ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఇంకా వేసుకోండి. చూసారు కదా, ఇలా రావాలి. మనం దోశలకు వేసుకునేలాగా ఆటోమేటిక్గా అవే వస్తుంది. ఎందుకంటే అందులో వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ వేసిన అవసరం లేదు అందులోనూ. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలాగ కలిపి పెట్టి ఒక 5 మినిట్స్ పెడితే చాలు. ఇంకా అంతే, ఇంకా దోశకి రెడీ అయిపోయినట్టే. ఇలాగా మరి గట్టికి కాకుండా మరి పలసంగా ఇలాగా ఒక ఆనియన్ని హాఫ్గా చేసుకొని ఇలాగా మనం రుద్దుతాం కదా, ఇలాగే వేసేసుకోండి. ఇంకా దోశ వేసే ప్రాసెస్ నచ్చుకో కాడ ఇలాగా 2 స్పూన్లు దాకా 2 చెంచాలు లాగా వేసేసుకొని ఇలాగా పలుచగా తిప్పండి. ఇలాగ కొంచెం కాలేదాకా ఉండనివ్వండి. తర్వాత ఈ గెరిటతోనే ఇలాగా అట్ల కడతోనే ఇలాగా ఆయిల్ వేసుకొని అలాగ అక్కడక్కడ అప్లై చేయండి.
ये भी खेला ये चाहती है माँ। అంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయి. ఇలాగా ఈ దోశలోకి మనం చేసుకున్న పల్లి చట్నీ కానీ, అలాగే బెండకాయ పచ్చడి కానీ వేసుకొని కొంచెం శాంపుల్గా మా పాపకి టేస్ట్ చూపిస్తాను. తన ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. నెక్స్ట్ బెండకాయ పచ్చడితో టేస్ట్ చూపిస్తాం. సూపర్, బాగా నచ్చిందా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ఈ రెసిపీ. ఇది పిల్లలకి హెల్దీ ఫుడ్గా అని చెప్పొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి ఇది కూడా వర్క్ అయ్యిద్ది. నేను చెప్పిన ప్రాసెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ చేసి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా సెట్ అయిందని. థ్యాంక్ యూ ఫర్